నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. అన్నదాతల అగచాట్లు ఆరంభమయ్యాయి. యూరియా కోతతో రైతన్నల కోత మొదలవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏర్పడుతుందంటే అవుననే అనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ఆ మండలంలోని అన్నారం గ్రామంలో యూరియా కొరతతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 3 గంటలకే లైన్లలో నిల్చొని యూరియా కోసం అగచాట్లు కనిపించింది. వందలాది మంది యూరియా కోసం రావడంతో అక్కడ యూరియా కొరత ఉండడంతో చెప్పులను లైన్లో కూడా పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితి, దుస్థితి రైతాంగానికి ఏర్పడ్డది. అందరికీ అన్నదాతగా ఉన్నటువంటి రైతాంగనకు ఆ అన్నాన్ని పండించే యూరియా కొరత ఉండడం, ఎరువుల కొరత ఉండడం తీవ్రమైనటువంటి కడుపు కోతను మిగిలిస్తుందనే అంశాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కోత మిర్యాలగూడ మండలంలోనూ ఇది దాపురించింది. వందలాది మంది క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశంగా పేర్కొంటున్నారు రైతాంగం. ఉదయం 3 గంటల నుంచి యూరియా కోసం ఆధార్ కార్డులతో చెప్పులతో క్యూ లైన్లు కట్టినటువంటి కాపు కాస్తున్నటువంటి రైతులని మనం చూస్తున్నాం. విజువల్స్లో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఒక ఆధార్ కార్డుకు 2 యూరియా బస్తాలు ఇస్తామని కలెక్షన్ చేసి రోడ్డుపై పారేసినటువంటి నిర్వాహకులు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, ఆగ్రహావేశాలకు గురయ్యారు రైతులంతా. సిఫార్సులు అందినటువంటి వారికే పదుల సంఖ్యలో బస్తాలు, ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి వారికి పదుల సంఖ్యలో బస్తాలు ఇస్తూ సామాన్యమైనటువంటి రైతులకు మాత్రం ఆధార్ కార్డుకు 2 యూరియా బస్తాలు మాత్రం ఇస్తుండడంతో రైతులు వాపోయారు. తీవ్రమైనటువంటి నిరసనను వ్యక్తం చేశారు. క్యూ లైన్లో వందల మంది క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు దీనికి పహారా పెట్టి రైతులను కంట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనము వీడియోలలో చూడొచ్చు. రైతాంగానికి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగినటువంటి పరిస్థితులు. హరిఘోషను పడతా ఉన్నారు రైతులు. తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పడ్డ గోస ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాలలో పాత రోజులు మళ్ళీ తీసుకొచ్చారంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు రైతులు తీవ్రమైనటువంటి ఆక్షేపాలు పెడతా ఉన్నారు. ప్రభుత్వంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు. రైతులకు సక్రమమైనటువంటి యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అంటూ కూడా. ఆ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భాస్కర్ రావు చొరవ తీసుకొని అధికారులతో సంప్రదించి రైతులకు యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రైతులను సమన్వయపరుస్తూ రైతులకు పలు రైతులకు ఫోన్లు తమే స్వయంగా ఫోన్లు చేసి వారిని మందలించి వారిని సమన్వయం పాటించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ రైతులను ఆపద్బంధువుడుగా ఆదుకున్నాడని ఆయన బెల్ టీవీ న్యూస్తో చెప్పారు భాస్కర్ రావు. ఇప్పుడున్నటువంటి రేవంత్ ప్రభుత్వం మాత్రం రైతులను హరిఘోష పెట్టిస్తుందని తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ప్రభుత్వం, స్థానిక మంత్రి, అధికారులు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చేయాలని రైతులు విన్నవిస్తూ ఉన్నారు. రైతులు మొత్తం కూడా క్యూ లైన్లో మరి ధర్నా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి రైతులను క్యూ లైన్లో ఉండే విధంగా చూసినటువంటి దృశ్యాలను మనం చూసాము. ఇక రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యపై వెంటనే ప్రభుత్వాలు స్పందించి యూరియా కోత లేకుండా రైతులకు వెంటనే అండదండగా ఉండాలి. యూరియాను ఎంత అవసరం ఉంటే అంత యూరియాను అందించాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు నల్లబోతు భాస్కర్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతులకు ఆయన సూచన కూడా చేస్తూ సమన్వయం పాటించి రైతులందరికీ కూడా యూరియా అందే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.